క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆహారపు అలవాట్లు ఎలా ఉంటే బాగుంటుంది, లేకపోతే మనం ఇలాంటి ఆహారం తింటే మళ్ళీ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుందా అని చాలామంది అడిగారండి. సో డెఫినెట్లీ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే, అంటే క్యాన్సర్ రాకముందైనా క్యాన్సర్ వచ్చిన తర్వాత అయినా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే క్యాన్సర్ రాకముందు డెఫినెట్లీ డైట్ చాలా, అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి డైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రాపర్గా డైట్ తీసుకుంటే క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది, పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయింది, తర్వాత అయినా కూడా ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను నార్మల్గా తినొచ్చు అనేది కాదండి. ఎప్పుడైనా సరే హెల్దీ డైట్ ఉండాలి. అంటే ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి నేను ఎట్లా పడితే అట్లా తినొచ్చు, ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా తిరిగి రాదు, మనం ఫుడ్ ఎట్లా పడితే అట్లా తీసుకోవచ్చు అనే ఆలోచన ఉండకూడదండి. ఎందుకంటే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఫుడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టే సేమ్ అదే అప్లికబుల్ అవుతుంది. డెఫినెట్లీ రెడ్ మీట్ అంటే మటన్ కానీ లేకపోతే బీఫ్ అట్లాంటి ఎర్ర మాంసం ఉంటాం. సో రెడ్ మీట్ అనేది కంప్లీట్గా ఆపేయాలి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రై ఐటమ్స్ అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలి. మైదా ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బేకరీ ఐటమ్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అంటే ఈ పఫ్ కానీ కేక్స్ కానీ ఇట్లాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తినాలి, బయట ఫుడ్ తినొద్దు. ఎందుకంటే చాలా వరకు బయట ఫుడ్స్లో ప్రాబ్లం ఏంటంటే ఒకసారి యూజ్ చేసిన ఆయిల్నే మళ్ళీ యూజ్ చేయడం, లేదా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ని బాగా ఎక్కువగా ప్రాసెస్ చేసి అదే సర్వ్ చేయడం. సెకండ్ థింగ్, ఎక్కువ అడల్ట్రేషన్, అంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు సాస్, ఈ మన తినే ఫుడ్లో సాస్ అనేది ఎక్కువ ఏ టైప్ ఆఫ్ సాస్ కలుపుతున్నారో తెలియకుండా కలపడం, నెక్స్ట్ అన్నిట్లోనూ మైదాను కలపడం, ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే బయట ఫుడ్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్డే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇంట్లో కూడా ఎక్కువ ఫుడ్ అనేది ఎప్పుడైనా సరే ఫ్రూట్స్, మీరు తినే దాంట్లో ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొంచెం ఎక్కువగా తినాలి. డైలీ వాటర్, డెఫినెట్లీ 3 to 3.5 లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీ తాగాలి. ఎందుకంటే హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇందాక చెప్పినట్టు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు, రెగ్యులర్గా ఫాలోఅప్, ప్రాపర్గా డాక్టర్ ఇచ్చిన డేట్కి వచ్చి ఫాలోఅప్ అయ్యి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టెస్ట్లని రెగ్యులర్గా చేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ కనుక ఖచ్చితంగా పాటిస్తే, డైట్ ఒకటే కాకుండా డైట్తో పాటు ఈ జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటిస్తే, క్రమం తప్పకుండా పాటిస్తే డెఫినెట్గా క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం కూడా డెఫినెట్లీ తగ్గుతుంది.